కథ కాదు జీవితం. ఇది కథ కాదు. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఓ వివాహిత స్త్రీతో భర్త చేస్తున్న సహజీవనం వల్ల అగాధంలో పడిపోయిన 3 జీవితాల వ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు శైలజ. శైలజకు గోపితో పెళ్ళై 12 ఏళ్లయింది. 2 పిల్లలు పుట్టి 8 ఏళ్ల కాపురం అరమరికలు లేకుండా సాగుతున్న సమయంలో గోపి జీవితంలో ఏర్పడిన సంధ్య పరిచయం కాపురంలో సమస్యలకు బీజం వేసింది. అప్పటికే పెళ్ళై విభేదాలతో విడాకులు తీసుకోకుండా భర్తకు దూరమైన సంధ్యతో గోపి సహజీవనానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న శైలజ భర్త జాడను వెతుక్కుంటూ వెళ్లి భర్తతో పాటు సహజీవనం చేస్తున్న సంధ్యను కొట్టి తరిమేసింది. 1.5 ఏళ్ల కాలంగా సంధ్యను వాళ్ల పుట్టింటి దగ్గరే ఉంచి ఆమె దగ్గరికి వెళ్ళొస్తున్నాడు గోపి. భర్త సహజీవనం చేస్తున్న స్త్రీ వల్ల తన భర్త తనకు దూరమవడంతో పాటు పిల్లలు అన్యాయమైపోతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్న శైలజ తన కాపురాన్ని నిలబెట్టమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. శైలజ తన బాధని మనతో చెప్పుకోవడానికి తన కొడుకుతో ఇక్కడికి వచ్చింది. మీ పేరు? నా పేరు శైలజ. శైలజ. మీకు ఒక కొడుకేనా? ఒక పాప ఒక బాబు. ఒక పాప. పాప చిన్నదా పెద్దదా? పెద్దది పాప శ్రీచందన 11 సంవత్సరాలు పాపకు. బాబు అఖిల్. దా ఏం చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నావా? ఏ స్కూల్లో? కళామందిర్లో. బాగుంది స్కూల్, బాగుందా? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా? నేను అమ్మతో మాట్లాడతాను, నువ్వు అక్కడ కూర్చో, సరేనా? వెళ్ళు, అక్కడ కూర్చో బయట. మరి చెప్పండి శైలజ. మా ఆయన మాకు 2003లో పెళ్ళయింది. మంచిగానే ఉన్నాం. అసలు మా ఆయన ఎట్లా ఉండేటోడు అంటే మమ్మల్ని కూడా నన్ను కూడా చిన్న పిల్ల లెక్క చూసేటోడు. అసలు లీవ్ ఎప్పుడు దొరుకుతుందా, మాతో ఎప్పుడు గడుపుదా మా అన్న ముందు అట్లా ఉండేటోడు. ఆ పిల్లలతోని ఆడుకుంటా లీవ్ దొరికినప్పుడల్లా ఇంట్లో మంచిగా సంతోషంగా ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఏమని 3-4 సంవత్సరాలు అవుతుంది, అసలు మంచిగా ఉండట్లేదు మాతోని. ఇక 4 సంవత్సరాల నుంచి ఇక ఈమె ఎప్పటి నుంచి పరిచయం అయిందో మా ఆయనకు తెలియదు. నేను మిషన్కి వెళ్ళేదాన్ని. ఇక పొద్దున 9ంటికి పోయి ఇంటికి వచ్చే లోపల ఇక మా ఆయన ఎంజాయ్ చేసేటోడు అన్నట్టు ఇంకా ఆమెతోని. ఎప్పుడు 2012లో ఎక్కడ పరిచయం అయ్యారు? ఎలాగ పరిచయం అయ్యారు? వాళ్ళు ఎలాగ పరిచయం అయ్యారో నాకు తెలియదు మేడం. నేను మిషన్ వర్క్ కని పోయేదాన్ని, నేర్చుకోవడానికని వెళ్ళేదాన్ని. ఇంటికి వెళ్తారు? పొద్దున 9 o'clock పోయి సాయంత్రం 5 గంటలకు వచ్చేదాన్ని. హోల్ డే మీకు వర్క్ ఉంటుంది? అట్లా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం ఇట్లనే ఇక ఇంటికి రాకపోవడం జరిగేది అన్నట్టు. ఎందుకు ఇంటికి వస్తలేడు అని ఏడ్చేదాన్ని. ఇంటికి రావట్లేదంటే ఏంటి, ఫుల్ రోజు రావట్లేదా లేకపోతే? ఇక పొద్దున నేను వెళ్ళిపోయేదాన్ని 9ంటికి. నేను ఇంటికి అసలే రాకపోయేది. ఇక ఇంటికి వచ్చిండేమో అని నేను అనుకునేదాన్ని, కానీ ఇంటికి అసలు రాకపోయేది తను. ఎప్పుడు వస్తారు ఇంటికి? ఇక ఎప్పుడో ఇక ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు. ఒక్కొక్కసారి తెల్లవారుజామున వచ్చేది 3 గంటలకు. అడిగితే ఏమంటారు? అడిగితే నేను ఇప్పుడే ఆటోకి వెళ్ళాను, అప్పుడు ఆటో నడిపించేటోడు, అప్పటికి ఇంకా వెహికల్ తీసుకోలేదు. మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? నాకు ఎవరు లేరు మేడం. మీరు ఒకే కూతురు? నేను ఒకే కూతురు. అమ్మ ఉన్నారా? అమ్మ ఉంది, కానీ ఆమె చాలా ఇక కొంచెం ముసలావిడ, కూర్చుంటే లేరాదు, లేస్తే కూర్చోరు. నాన్నగారు చనిపోయారు. నాన్న ఉంటే నాకు ఈ బతుకు రాకపోయేది మేడం. అన్నదమ్ములు ఉన్నారు కదా, ఎవరు దగ్గరికి రారు.
స్వేచ్ఛకు నేను ఈ మధ్యలో ఆయన దూరమైనాక ఇక నేనే స్కూల్కి వెళ్ళి ఇక నేనే టీచింగ్ చేసి ఇక కొన్ని రోజులు నా పిల్లలకు నేనే పెట్టుకున్నా మేడం. మీ ఆయన వెళ్ళిపోయారంటే ఎన్ని రోజులకి వెళ్ళిపోయారు? అంటే ఒక్కొక్కసారి వచ్చేటోడు, ఒక్కొక్కసారి రాకపోయేటోడు. ఒకసారి అయితే 6 నెలల దాకా ఆమెతోనే సంసారం చేసిండు. అది ఎలాగా 6 నెలలు రాలేదు అప్పట్లో. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు చదువుకున్నారు కదా. అంటే ఇక మా ఆయన వస్తాడు, టూర్ వెళ్ళిండేమో, ఎటన్నా వెళ్ళిండేమో, అప్పటికి తెలియదు కదా మేడం. అలా కదా, 6 నెలలు రాకపోతే మీరు భయపడిపోరా? ఒకవేళ ఆయన ఉన్నాడా సచ్చాడని మీకు తెలియాలి కదా. ఫోన్ ఫోను చేస్తే కట్ చేసేటోడు మేడం. ఫోన్ అయితే రింగ్ అయ్యేది, కానీ నా ఫోను ఆప్షన్ లో పెట్టేటోడు. మా అత్త మామతోని వాళ్ళతోని మాట్లాడేటోడు మేడం. ఆయనకి అమ్మ నాన్న ఉన్నారు? ఆయనకు అమ్మ నాన్న చెల్లెళ్ళు ఉన్నారు, 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇలాగ ఎన్ని రోజులు మీ ఇంట్లో రాకుండా పోయారు ఆయన? ఇగో ముందైతే బాగా రోజులు ఆగిపోయిండు. మళ్ళీ నేను ఏడవంగా ఒకసారి నిద్ర మాత్రలు వేసుకున్నా. ఒకరోజు ట్రైన్ కింద పడదామని పోయినా, ఎవరు పెడతారు. ఒకసారి నా కొడుకుకు కడుపు నొప్పి ఉండే, నొస్తుందని ఏడ్చిండు. ఇక చాలా బాధలు ఉండే. అప్పుడు అప్పులు ఉండే, మస్తు అప్పులు ఉన్నాయి మేడం ఇంట్లో కూడా. అక్కడ ఆ బండి కొన్న కానుంచి ఫుల్ అప్పులు ఉన్నాయి. వాళ్ళందరూ ఇంటి మీద పడేటోళ్ళు. ఇల్లు కూడా జప్తి చేయడానికి వచ్చిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ సంసారం చేస్తున్నాడు, కొన్ని రోజులు ఇక్కడ సంసారం చేస్తున్నాడు. నా పక్కన నన్ను చూసి హేళనగా నవ్వుతున్నారు మేడం. నాకు బయటికి పోదామన్నా బాధ అనిపిస్తుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది. రాకూడదు. వాళ్ళు చూసి నవ్వుతా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ నవ్వుకొని నీ లైఫ్ నువ్వే సరిదిద్దాలి. మీ ఆయనకి ఆవిడ కనెక్షన్ ఉందని మీకు ఎలాగ తెలిసింది? అయితే ఒక రోజు ఏమైందంటే, ఇట్లనే రాలేదు, ఒకరోజు ఇట్లనే ఇంటికి వస్తలేడు. నాకు కొంచెం ఆలోచన తట్టింది. నేను వేరేటోళ్ళకు అడిగిన అన్నట్టు. ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారా? అదే వాళ్ళకి అడిగాను అన్నట్టు. అయితే బయట అడ్డ మీద కనబడుతున్నాడు అని చెప్పిండ్రు. ఒకసారి చెప్తే నేనేం చేసిన, నా కొడుకును నా బిడ్డకు ఇట్లా తలకు ఇట్లా బట్ట కట్టి, నేను కూడా బట్ట కట్టుకొని, ఇక నన్ను చూస్తే గుర్తుపడతారు కదా, గోపి వాళ్ళ భార్య రోడ్డు మీదకి వచ్చింది అన్నట్లు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అని, నేను ఒక సైడ్కు ఒక రాత్రి 11 అయిపోతుంది, అప్పటికి 11-12 అయింది మేడం. నేను ఒక సైడ్కు నిలబడి, చెట్టు దగ్గర నిలబడి పిల్లల్ని పట్టుకొని, 2 పిల్లల్ని ఇట్లా తోడ మీద వడ్డబెట్టుకొని, ఒక దిక్కు వర్షం పడుతుంది, వడ్డబెట్టుకొని చూస్తున్నా ఎటు పోతాడు, ఏ ఇంట్లోకి పోతాడు, ఆ ఇల్లుని పట్టుకుందాం అని ఇక కూర్చున్న 2 పిల్లల్ని ఇట్లా వేసుకొని కూర్చొని చూస్తున్నా ఎటు పోతాడు అని. చూసి ఒకరోజు ఏం చేసిన, బయట నా ముందే తిరుగుతున్నాడు, అటు ఇటు నా ముందే తిరుగుతున్నాడు, కానీ మమ్మల్ని గమనించలేదు అన్నట్టు. మేము తలకు బట్ట కట్టుకున్నాం కదా. అయితే వెళ్ళి బండి ఆడ పెట్టిండు, అటు వెళ్ళిండు. అది ఎదురుగా గల్లీ ఉంది అన్నట్టు, ఆ గల్లీలోకి వెళ్ళిపోయిండు. నేను రోడ్డు క్రాస్ లోపయ్యే వరకలా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఏ ఇల్లు అని తెలియదు. మళ్ళీ తెల్లారు ఏం చేసిన, పిల్లలకు స్కూల్కి పంపించేసి పొద్దున్నే లేచి ఆ ఫోటో పట్టుకొని వచ్చాను మా ఆయనది. ఈయన ఎక్కడున్నాడు, నా ఇంటి దగ్గర వచ్చి అడిగారు. నేను అంతా ఇక గల్లీ చూసిన ఏ ఇంట్లోకి పోయిండు అనుకొని ఇక ఇంటింటికి పోయి ఫోటో పట్టుకొని అడిగాను మేడం. నేను అడిగిన, ఈ మనిషి ఎక్కడున్నాడు, ఈ మనిషి ఏడున్నాడు అంటే, ఒక ఆమె ఉండి చెప్పింది, ఇగో ఈ గల్లీలో ఈ ఇంట్లో ఉన్నాడు అని చెప్పింది. చూపించింది. చూపిస్తే ఇక నేను ఏం చేసిన, పోవాలనా వద్దా అని కొంచెం ఆలోచించిన. నాకు కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతా ఉంటాయి, తిమ్మిర్లు ఎక్కుతా ఉంటాయి. ఏం చేయాలని డోర్ కొట్టే వరకల్లా 2 ఉన్నారు మేడం. వాళ్ళిద్దరిని ఆమెను బాగా కొట్టిన మేడం, మస్తు కొట్టిన. నేను బాగా అంటే చాలా ఘోరంగా కొట్టిన నేను. ఇక నాకు కోపం ఆగలే మేడం, ఇక నా వల్ల కాలేదు. పక్కన వాళ్ళు ఎవరు రాలేదా? వచ్చిండ్రు. వాళ్ళ ఉండి, మీరు ఇట్లా చేయడం మంచిది కాదు, ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుంది, ఆ అమ్మాయి చనిపోతే ఎట్లా, అట్లా ఇట్లా అనుకొని ఆమెను ఎలగొడతాం అమ్మ అనుకొని అన్నారు. ఆమెను ఎలగొడతామని అన్నారు. అప్పుడు మీ ఆయన ఏమన్నారు? ఇక ఏమనలేదు. నువ్వు ఇంటికి నడు అని అన్నాడు. ఇంటికి తీసుకొని వచ్చిండు నన్ను. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి నువ్వు వెళ్ళు అని అన్నాడు. అంటే ఇక నేను ఏంది ఎట్లా ఏం చేయాలి అనుకొని బాగా కొట్టినాక మా మరిది ఏం చేసిండు, ఆమెను తోలుకొని వచ్చిండు మేడం. ఆమెను తోలుకొని వచ్చి అమ్మ దగ్గరికి తీసుకుపోదాం, అమ్మ చెప్తుంది, ఇక రావద్దని చెప్తుంది అనుకొని తీసుకొని వచ్చిండ్రు ఆమెను మా అత్తమ్మ దగ్గరికి.
ఇక మా అత్తమ్మ ఆమెను దెబ్బ తాకిండే కాలుకు, అద్దం ఇట్లా గుంజే వరకల్లా అద్దము కాలు మీద పడి కొంచెం బ్లడ్ వచ్చింది మేడం. ఎవరికి? ఆవిడికి కాలు కొంచెం పలిగి కొంచెం బ్లడ్ వచ్చింది. మీ మరిది ఎప్పుడు ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. మీరే తీసుకెళ్ళారు తోడుకు తీసుకెళ్ళాను. ఆయన కూడా నాకు ధైర్యం ఇచ్చిండు, సపోర్ట్ ఇచ్చిండు. పావదిన పా అనుకొని ధైర్యం ఇచ్చిండు. ఇక నేను కొట్టే వరకల్లా ఆయన కొంచెం వెనక ముందయ్యిండు, నువ్వు కొట్టొద్దు భయపడిపోయిండు. ఇక నా జోలికి రాలేదు ఇంకా తను. ఇక తీసుకొని వస్తే మా అత్తమ్మ ఆమెకే సపోర్ట్ ఇచ్చింది. మా అత్తమ్మ కూడా ఎందుకు కొట్టినవు, దేనికోసం కొట్టినవు, మళ్ళీ ఆమె చనిపోతే ఎట్లా అంటే, ఆమె చనిపోతే ఏమో బాధ, కానీ నేను నా పిల్లలు చనిపోతే ఎంత బాధ. మీరు కొట్టకూడదు, అలాగే పట్టుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఇక మారుతాడేమో అలాగా మీరు చెప్పడం చూస్తే నాకు భయంగా ఉంది. చచ్చిపోయినంత కొట్టారా? అంతగానో ఏం కొట్టలే మేడం, కొట్టాను, బాగానే కొట్టాను. అద్దం అనేది ఇట్లా అనే వరకల్లా అది కాలు మీద పడ్డది, ఆవిడ మీద, ఆ కాలు మీద కొంచెం బొటన వేలు మీద పడ్డది. బొటన వేలు మీద పడి ఇక బ్లడ్ వచ్చే వరకల్లా నాకు కూడా ఇంకా ఆమె జోలికి పోలేదు. ఇక వాళ్ళంతా ఆమె దిక్కే సపోర్ట్ గా మాట్లాడినరు మా వాళ్ళంతా. ఎందుకు కొట్టినావు, దేనికోసం కొట్టినావు అన్నట్లు ఆమె దిక్కే మాట్లాడిండ్రు. ఇక నేను సైలెంట్గా ఉండిపోయినా. ఇక మా ఆయనకు ఏడిసి కాళ్ళు మొక్కి చెప్పిన, నేను బాబాని పిలుస్తా, మా ఆయనకు గోపి అని విలువ, మా ఆయనకు నేను బాబా అని పిలుస్తా. అయితే వద్దు బాబా వద్దు, పిల్లలు పెద్దగా ఉన్నారు, పిల్ల రేపు మాపో పెద్దగా అయ్యేటట్లుంది, వద్దు అని కాళ్ళు మొక్కినా చెప్పిన. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషం. మస్తు చెప్పిన, సరే ఒకరోజు పిల్లల కోసమన్నా నా కోసమన్నా మారతాడు అన్న ఆలోచన ఇప్పటికి కూడా ఉంది. మళ్ళీ ఈ మధ్యలో ఇక కొంచెం మారిండు, ఇక ఇంట్లోనే ఉండడం, కొంచెం కిరాయిలకు వెళ్ళడం, మమ్మల్ని చూడడం కొంచెం జరిగింది ఈ మధ్యలో. మళ్ళీ ఏమవుతుందంటే, తను మా ఊరికి దాన్ని అక్కడ ఇడిచిపెట్టేసిండట, ఆ సంధ్య గారిని వాళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టినా. ఏ ఇంటికాడ? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టేసిన. మీరు కొట్టిన తర్వాత మీరు ఆవిడ మళ్ళీ కలవలేదు? వచ్చి కలిసేది, ఇంటికి వచ్చి దర్జాగా పిలిచేది మేడం, మా ఇంటికి వచ్చి. ఎవరిని? మా ఆయనను. వస్తావా రావా నువ్వు ఇంటికి వస్తావా రావా, నువ్వు రాకపోతే చూడు నేను చచ్చిపోతా, నేను చేస్తా అనుకొని మమ్మల్ని బెదిరించేది. అప్పుడు మా ఆయన ఇంటికాడనే ఉండేటు. ఆవిడకి పెళ్లి అయిపోయిందా? ఆల్రెడీ పెళ్లి అయింది మేడం. వాళ్ళ భర్త ఉన్నారు కదా? భర్త ఉన్నాడు మేడం. ఇక ఆ రోజు ఇక ఇంటికాడ ఇడిచిపెట్టేసినా అన్నాడు. ఇక నేను పోను, అట్లా చేయను, నువ్వేం చేయొద్దు, నువ్వేం చేసుకోవద్దు అని నాతోని చెప్పేటోడు. సరే మారతాడేమో అని నేను అనుకున్నా. ఇంతవరకు మా ఆయన మీద నేను ఎలా కొట్టిన రోజు తర్వాత వెంటనే మీ ఇంటికి వచ్చేసారా? వచ్చిండు, కానీ ఇక కిరాయిలు పోయేటోడు. ఇక మళ్ళీ ఇక నాకు తెలియకుండా నేను కిరాయి వెళ్తున్నా అని పోయి ఇక దాని దగ్గర ఉండేటోడు మేడం. మా ఆయన నాన్న చనిపోక ముందు సొమ్ము పెట్టిండు మేడం బాగానే. ఇప్పుడు ఆ సొమ్మంతా ఆమె దగ్గరనే ఉంది మేడం, ఆ సొమ్మంతా ఆమె దగ్గరనే ఉంది. ఎలాగా? మీ దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ ఇచ్చేసారు? అట్లా కాదు, మనకు అప్పు ఉంది అని నా చేతులతోనే నేనే పెట్టాను మేడం. అప్పు ఉందని పెట్టాను. ఇక తను ఎట్లా అంటే ఇట్లా పెట్టి ఇట్లా తెచ్చేటోడు మేడం. ఆ సొమ్మంతా అయితే ఆమె దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల లోపల వాళ్ళ భర్త ఉన్నాడు కదా మేడం, ఇంకా విడాకులు కాలేదట వాళ్ళ ఫస్ట్ భర్త. అయితే ఇప్పుడు విడాకులు చెయ్యబోతున్నారట. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు. ఓకే. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారట, ముగ్గురు అన్నదమ్ములు. ఇప్పుడు ఫస్ట్ భర్తతోని విడాకులు చేసి ఇప్పుడు ఈయనతోని పెళ్లి చేయాలని ఇప్పుడు ఆలోచన. నాకు కొంచెం తెలిసింది ఈ వివరణ, ఈ నెల లోపల చెయ్యాలని అతనికి. ఇంకా అంతే మేడం, ఏం లేదు. నా భర్త నా పిల్లలను చూసుకుంటా, ముందు ఏ విధంగా ఉండనో ఆ విధంగా ఉండాలి మేడం. ఒక
ఒక్కసారి బాధ భరించలేక నైట్ పూట ఏం చేసిన అంటే ఊరేసుకున్నా మేడం. వేసుకుంటే మా పక్కనున్న ఆమె చెంపదెబ్బేసి దించింది. కరెక్ట్. ఎందుకు అలా చేస్తావో చేయకూడదు అలా అన్ని. శైలజ నా వల్లగా అయితలేదు మేడం. సంధ్య గారు గలీజ్గా మెసేజ్లు పంపించింది మేడం. అవి కూడా ఏమని పంపిస్తారు? ఏమో అన్ని అడ్డమైన మాటలు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఇవ్వాలన్నట. 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు మేడం ఇద్దరు కూడా. 24 అవర్స్. ఒక్క రోజు ఒక్క నైట్ కాల్స్ 200 చిల్లర ఉంటుంది మేడం, మిస్డ్ కాల్స్. నాకు ఇక్కడ ఏం చెప్పాలనో ఏం చేయొద్దో నాకు ఏం అర్థమవుతలేదు మేడం. కాళ్ళు చేతులను వణుకుతున్నాయి, నాకు చల్లబడిపోతుంది. నా పరిష్కారం ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు మేడం. ఏం లేదు శైలజ. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. ఇంటికి వచ్చి నా మీద ఇట్లా నిలబడి ఎదురుగా నిలబడి వాడిని రమ్మను ఏయ్ దుడకదానా అని ఇంటి ముందుకు వచ్చి అందరూ గల్లీలో చూస్తుండగా దాని మగుడిని నేను నా మగుడిని అది అడగాల్సింది మీరు. అన్న మేడం అన్నీ అడ్డగోలుగా తిట్టుకుంటా ఘోరంగా మాటలు అంటది మేడం ఇంటికి వచ్చి. ఇన్ని రోజులు నిన్ను ఒక కూతురులాగా నిన్ను చూసుకున్నారు అంటున్నారు. సడన్ గా నీతో నుంచి వదిలేసి ఎందుకు ఆ అమ్మాయిని పెట్టుకున్నారు? అది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది కదా. ఏమో మేడం నాకు అది విషయం తెలియదు. అయితే నాతో ఒకసారి చెప్పిండు. అయితే ఈ ఏదో యాక్సిడెంట్ అయిందట మేడం, నాకు తెలియదు. ఎవరికి? ఆమెకు సంధ్య గారికి యాక్సిడెంట్ అయిందట. అయితే రక్తం ఇచ్చిండట ఈయన రక్తం ఇచ్చిండట. అయితే ఇక అప్పటి నుంచి వాళ్ళకు పరిచయాలు. అయితే నేను అనుకున్నా ఇస్తే మంచిదేనా, అది తప్పేం కాదు కదా మేడం. కానీ ఈ విధంగా ఒకళ్ళ సంసారం నాశనం చేస్తే నా పిల్లలు ఎటు పోతారు మేడం? నా పిల్లలు నా కొడుకు మీరు నెట్టు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నా పిల్లలు ఎక్కడ పోతున్నారు అని. మరి ఎందుకు మీరు వచ్చి ఉరేసుకుంటున్నారు, ట్రైల్ మీద వెళ్ళి చావాలనుకుంటున్నారు? మీరు చచ్చిపోతే మీ పిల్లలు ఏమైపోతారు? నన్ను చూసి హేళనగా చేస్తున్నారు మేడం. అది కాదు, అలాగా చెప్పకూడదు ఎప్పుడు. నీకు నీ 2 పిల్లలే ముఖ్యం, ఇంకా మీదట చేయకూడదు అలానే. సరేనా? సరే. మీ పిల్లలతో ఎలాగుంటారు? నా పిల్లలంటే నా కూతురు అంటే చాలా ఇష్టం ఆయనకు. కొడుకుతో కూడా మంచిగా ఉంటుంది. ఆమెను నా బిడ్డనైతే ఆమె ఫుట్బాల్ ఛాంపియన్ అన్నట్టు. ఆమె వేరే స్కూల్ కాడికి పోయి ఆడడానికి వెళ్ళింది ఈ రోజు. కాంపిటీషన్ వేరే స్కూల్ వాళ్ళతోని. ఇక నేను ఇప్పుడు కూడా మీ అమ్మాయితో అబ్బాయితో బాగానే ఉంటున్నారు? ఉంటాడు కానీ మేడం ఆమె కాల్ చేస్తే ఇక మా మీద కోపం చేస్తాడు. ఆమె మాట్లాడితే, ఆమె కొంచెం ఏదన్నా మంచిగా మాట్లాడితే, ఇంటికి పోయే సమస్య ఉంటే ఇక మా మీద కోపం చేస్తూ ఉంటాడు. ముందు మంచిగానే చూసుకున్నాడు, ఇక ఈ మధ్యలో ఇట్లా చేస్తున్నాడు. ఆమెతోని ఏది సంబంధం లేకుండా మొత్తం కంప్లీట్గా ఆమె జోలికి పోకుండా ఆమెతో మాట్లాడకుండా చేయండి మేడం అని. డెఫినెట్ గా మీ ఆయన పిలిచి మాట్లాడదాం. ఆయన పేరేంటి? గోపి రండి. ఏమండి నీ పేరేంటి? గోపి. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్. ఏమైంది ఏంటి చెప్పండి. తనే గొడవ పడడం. మీ గురించి ఇంతవరకు ఆవిడ ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మీరు చూసారు కదా, ఒక కొడుకు ఒక కూతురు, నన్ను కూడా ఒక కూతురులాగే చూసుకున్నారు మా ఆయన అని చెప్పింది. 4 సంవత్సరాల నుంచే ఆయన మారిపోయాడు. చెప్పండి ఏమైంది? అనుకోకుండా ఒక ఆవిడతో పరిచయం పెరిగింది. ఎప్పుడు ఎలాగా? ఒక 4 years బ్యాక్. 4 years బ్యాక్. ఎక్కడ అయింది?
కాలనీలో ఉండేది. ఓకే. తను డ్యూటీ చేసుకుంటూ ఉండేదన్నమాట. ఆ మధ్యలో ఆ అమ్మాయితో నాకు కాస్త పరిచయం పెరిగింది. ఎలాగా మీకు ఆ అమ్మాయికి ఎలాగా పరిచయం అయింది అదే కావాలి నాకు. 2-3 సార్లు చూస్తూ తిరగడం వల్ల పరిచయం అయింది. చూస్తుంటే మీ ఆటోలో అతను ఎక్కిందా? ఆ, ఎక్కింది. అక్కడ నుంచి తను డ్యూటీకి వెళ్ళడం రెగ్యులర్గా కనపడేది. దానివల్ల డైలీ చూడడంతో కాస్త దానివల్ల పరిచయం పెరిగింది. అలాగ చెప్తే కొంతమంది మీ ఆటోలో ఎక్కుతారు, ఎక్కితే అయిపోతుందా? క్లారిటీ లేకుండా నాకు కూడా సంబంధం ఉంది, సంబంధం అయింది అంటున్నారు. అది నాకు ఒక క్లారిటీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. చెప్పండి, మీరు నా బ్రదర్ లాగా చెప్పండి, తప్పలేదు. ఆవిడ ఏమైనా మిమ్మల్ని బలవంతం చేసిందా? లేకపోతే మీరు ఇష్టపడ్డారా? ఎవరైనా ఒకరు ఇష్టపడాలి, ఎయిదర్ మీరు లేకపోతే ఆమె. ఇద్దరికి ఒకేసారి ఆ థాట్ రాదు. నేనే వెంటపడ్డాను మేడం. మీరే వెళ్ళారు. కరెక్ట్. ఎందుకు? ఈవిడతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? వరాల చెప్పండి పప్పి, మీ అమ్మాయితో ఏంటి ప్రాబ్లం? 2012కి 9 ఇయర్స్ అయింది పెళ్ళి. 9 సంవత్సరాలు అయింది. నేను మామూలుగా టూర్ వెళ్తే ఒక 1 వీక్ 10 డేస్ అట్లా వెళ్తూ ఉంటాను అనమాట. ఒక విషయంలో నాకు డిస్టర్బ్ అయినా నేను. తన దగ్గర నేను డిస్టర్బ్ అయినా. ఈవిడ దగ్గర డిస్టర్బ్ అయినా. ఏం ఆ విషయంలోనే నేను డిస్టర్బ్ అయ్యి డ్యూటీ మానేసిన. నీకు ఈవిడ ఫ్రెండ్లీగా ఉండట్లేదా? దానివల్లనే నేను డిస్టర్బ్ అయినాను మేడం. డిస్టర్బ్ అవడంతోటి డ్యూటీ కూడా మానేసిన. ఆ విషయంలో మీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు డిస్టర్బ్ అయినాను మేడం. ఇన్ని రోజులు ఏంది నేను డిస్టర్బ్ అయ్యేసరికి నాకు కొంచెం ఏం చేస్తున్నానని నాకు అర్థం కాలేదు. ఎందుకు చేస్తున్నా, నేను దేనికి చేస్తున్నానని ఒక వారం రోజులు నేను ఆలోచనతో ఉన్నాను మేడం. ఇక ఇదంతా బాగుండదు అనుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్దామని బైక్ వేసుకొని వెళ్తున్నాను మేడం. బైక్ వేసుకొని వెళ్తుంటే అమ్మాయి కనపడ్డది. అనుకోకుండా చూశాను, సరే అనుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళేసి వచ్చేటప్పుడు మళ్ళీ అలాగే కనపడ్డది అనమాట. కనపడుతుంటే దాని విషయంలో ఏంది, ఎందుకు ఎన్నడలేదు మళ్ళీ ఇట్లా అవుతుంది ఏందన్నట్టుగా ఆలోచనతో అలా మూమెంట్ అయ్యాను. కానీ అమ్మాయి మీద ఏదో నేను వెళ్ళాలి అని వెళ్ళలేదు, కావాలని కాదు. ఇక మెంటల్గా ఏదో కొద్దిగా నేను డిస్టర్బ్ అయ్యే బయటికి వెళ్ళాల్సి వచ్చింది మేడం. అంటే తనని వదిలేయాలని కాదు నేను చేసింది, తనతోటి మొత్తానికి ఉండిపోవాలని కాదు వెళ్ళింది. ఏదో జరిగింది, పొరపాటు జరిగింది. తనకు కూడా చెప్పాను నేను, మా ఆవిడకి శైలజ కూడా చెప్పా పొరపాటు జరిగింది, ఇట్లా పరిస్థితి, వదిలేయి, రచ్చ చేయకు. ఎప్పుడు చెప్పారు? అప్పట్లోనే చెప్పాను నేను. అయినా ఒక 1 మంత్ నన్ను అమ్మాయితో చూసినప్పుడు చెప్పాను నేను, ఆ అమ్మాయితో వదిలేస్తానే, వదిలేయి, గొడవలు వద్దు, ఇంట్లో బాగుండదు. మా పెద్ద ఫ్యామిలీ అందరూ వచ్చి, అంటే మామూలుగా ఏదున్నా కానీ నేను కొంచెం ఫ్రాంక్లీ ఉంటాను అనమాట. మా అమ్మ కానీ మా చెల్లెళ్ళు కానీ అందరూ వచ్చి అన్న ఇట్లా అయింది అట్లా అయిందని అనేవాళ్ళు అనమాట. అట్లా ఉన్నోడిని నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది. నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, బాగాలేదు అని ఇక తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తే ఇంకా దాంట్లో ఫోర్స్గా స్టార్ట్ చేసింది. ఇంట్లో గొడవ అంటే గొడవ, గల్లీ మొత్తం గొడవ, లొల్లి, తిట్టడం, అట్లా ఇక దూరం పెరుగుతూనే వచ్చింది శైలజకి నాకు. అట్లా ఒక 2 సంవత్సరాలు ఒక లాస్ట్ ఇయర్ నుంచి మామూలుగా ఉన్నాను. 2 సంవత్సరాలు బాగా గొడవలు, బాగా విపరీతమైన గొడవ పెట్టేది. ఆ గొడవల వల్ల నేను తిడుతుంది నాకు భరించలేకపోతున్నా అని పక్కకున్నా నేను. అట్లా ఉండి కూడా నేను ఇంట్లో చూసుకోవడం అన్నీ చేస్తూనే ఉన్నా. డబ్బులు ఇవ్వడం కానీ, ఇంట్లో డ్యూటీ కానీ, ఏదైనా చేస్తూనే ఉన్నా. కానీ ఈ మధ్య కాలంలో మొన్న చెప్పిన, వద్దు ఇంతవరకు ఉండని, తను అక్కడికి వస్తలేదు, అక్కడనే ఉంది, వాళ్ళ ఊరిలో పెట్టేసిన. ఈ అమ్మాయిని పట్టుకొని కొట్టడం చేయడం చేస్తే మళ్ళీ ఏమన్నా అయితే నాకు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర మాట్లాడి పెట్టేసి వస్తాను. దాంతో సామాను ఉంటే సామాను తీసుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టేసి మాట్లాడి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి, తనకేదో నా ఉద్దేశంతో నేను చెప్పి తను అక్కడ ఉంచేసి మా ఆవిడతోటి వద్దు శైలజ ఉండని, మెల్లమెల్ల పెరిగిన కొద్దీ
గొడవ సర్దుకుంటుంది నా మాట ఏమంటే. ఇంకా తను పోటీ ఉన్నా కాబట్టి రెగ్యులర్గా ఫోన్లు చేయడం కంటిన్యూ ఉండేది. ఫోన్ల వల్ల బాగా గొడవలు స్టార్ట్ అయినాయి మళ్ళీ. మొన్న ఒక 4 నెలలు 5 నెలలు పోకుండానే ఉన్నా నేను. మొన్న మార్చి నుంచి వెళ్ళలేదు, తన దగ్గరికి కూడా వెళ్ళలేదన్నమాట. వెళ్ళకుండా నాకు ఇంట్లో ఇబ్బంది ఉండి, ప్రాబ్లమ్స్ ఉండి, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి, దానివల్ల పోలేదు కూడా. పోకపోతే ఆ అమ్మాయి ఏంది మరి నన్ను ఇడబెట్టినావు, నన్ను అగాధంలో వదిలేసినావు, రావా, వస్తా అన్నావు, ఉంటా అన్నావు, డబ్బులు కడతా అన్నావు, ఇంటికి కిరాయి ఉంది అని అడగడానికి ఒకసారి వచ్చింది. వచ్చి మాట్లాడితే ఇద్దరు ఎదురు పడుకుంటే గొడవ అవుతారు అనుకొని, బాగుండదు అనుకొని తనకేదో ఒకటి అబద్ధం చెప్పి తను తీసుకొని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి తను దింపేసి గొడవ 2 రోజులు ఉండి మళ్ళీ అక్కడ ఒక వారం రోజులు ఉండి వచ్చేటోడు మేడం. తనకేదో నచ్చజెప్పి వచ్చేవాడిని. ఇక తగ్గుతుంది అనుకుంటే తగ్గడం లేదు. ఈమె తిట్టడం ఆపడం లేదు, ఆమె ఫోన్లు కొట్టడం ఆపడం లేదు. ఈ అమ్మాయి నీకు నచ్చలేదు అన్నారు, కరెక్ట్. నచ్చలేదంటే వదిలేయాలి. తనతో ఏ విధంగా తన ఇది చేయకుండా మీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మీరు హ్యాపీగా ఉండాల్సింది. మీ లైఫ్లో ఇంకొకరు ఎందుకరు? 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు అంటే మీకు చాలా ఇష్టం అంటున్నారు. లేడీస్ కొన్ని డిమాండ్ చేస్తారు మేడం. ఏమ్మా? లేడీస్ కొంతమంది కొన్ని డిమాండ్స్ చేస్తుంటారు. వాళ్ళు ఈగో. ఆవిడ చేశారా? నేను ఆవిడ గురించి చెప్పట్లేదు, ఈవిడ గురించి, మా ఆవిడ గురించే చెప్తున్నా, శైలజ గురించే చెప్తున్నా. ఏం చేశారు? కొన్ని నాకు అంటే ఒత్తిడిగా నేను ఎట్లా ఉండాలి అనుకున్నట్లు నాకు ఉండకపోవడం ఫస్ట్ కారణం. మీరు చెప్తే వింటుంది కదా. ఏం డిమాండ్ చేసింది? నేను తనతోటి నేను ఉండాలనుకున్నప్పుడు నాకు డిస్టర్బ్ అయినా. నేను ఆ ఒక్క కారణం. నేను ఈమెని నేను ఇంతగా చూసుకున్నప్పుడు నన్ను ఎందుకు డిసప్పాయింట్ చేసింది అన్న కారణం నాకుంది. దానివల్లనే నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిందా? అవును. 9 years వరకు మీరు ఆ అమ్మాయితో ఎన్నోసారి హ్యాపీగా ఉంటారు, డిసప్పాయింట్ అయి ఉంటారు. సడన్గా ఆ ఆటోలో అమ్మాయి ఎక్కిన తర్వాత లేదు, ఆ అమ్మాయి ఎక్కక ముందే నేను ఇది జరిగింది నాకు. ఈ అమ్మాయిది కాదు, అది కాదు, ఇది ఇంట్లో నాకు జరిగిన విషయం. అలా కాదు నాన్న, మీరు ఎప్పుడు డిస్టర్బ్ అయ్యారు? అదే 2012 అంటే నేను డ్యూటీ దిగింది 2011లో. ఇది మా మ్యారేజ్ డేట్ 10th కదా. దానికంటే ముందు ఈ విషయంలో నేను ఉండి దిగిపోయాను అనమాట. మా మ్యారేజ్ డే ప్లస్ మా పాప బర్త్డే. అలాగే తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను నేను సర్దుకొని అవసరం లేదు పోనీ. మీ భార్యాభర్త సంబంధంలో దూరం పెడుతుందా అమ్మాయి? ఇంట్రెస్ట్ లేదా ఆవిడకి? ఏమో మేడం, అప్పట్లో అలా జరిగింది. ఆమె అలా దాంతో నేను మీరే కదా ఇంట్రెస్ట్ లేదు మేడం. లేదు. మీరు మీ మాత్రం ఆయనకి దూరం పెట్టారు అంటున్నారు. అందువల్ల ఏం లేదు మేడం, నేను అలాంటిది ఏం చేయలేదు. కానీ బ్యాక్ పెయిన్ వచ్చేది మేడం. ఆయనకి మీరు చెప్పాల్సింది కదా. చెప్పాను మేడం, ఆయనకు తెలుసు ఆ విషయం. బ్యాక్ పెయిన్ వచ్చేది, మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయ్యేది ఛాయిస్ ఉండే మేడం, ఇప్పటికి కూడా ఉంది. ఈమెతో పరిచయం అయినప్పుడు ఇంకా అది నొప్పి రావడం ఇంకా ఎక్కువ అయ్యింది మేడం. ఆయన్నే తీసుకుపోయి చూపించుకొని వచ్చాడు మేడం. అది ఆపరేషన్ అయ్యే ప్రభావం ఉండే, అది టాబ్లెట్ల ద్వారా తగ్గింది. అది కూడా నేను కొంచెం ఆయనకు అదే కాస్ చెప్తున్నారు కదా, మీరు ఆయనతో సంతోషంగా లేదు అంటున్నారు. లేదు మేడం, నేనైతే మీరు ఆయన దూరం పెట్టారు అంటే అందుకే ఆయనకి అమ్మాయి ఫ్రెండ్షిప్ అయ్యింది అంటున్నారు. లేదు మేడం, నేను ఏ రోజు కూడా ఆయనను అట్లా దూరంగా కానీ ఆయన అంటే నాకు ప్రాణం మేడం. ఒకటి విషయంగా నేను బాగా పెట్టేదాన్ని. 9-10 వరకల్లా ఇంటికి రావాలి అని బాగా అనేదాన్ని. ఫోన్లు చేసేదాన్ని, రా ఇంటికి రా బావా, ఇంటికి రా అని బాగా ఫోన్లు చేసేదాన్ని. ఇప్పటికి కూడా ఆయన రాకపోతే నాకు భయం అవుతూ ఉంటుంది. అది ఆ విషయంలో మాత్రం బాగా ఫోర్స్గా చేసేదాన్ని. ఇంకా ఈమెతో పరిచయం అయ్యాక ఇంకా
ఇక రాకపోయే వరకల్లా ఇక నాకు కాళ్ళు చేతులు వణికిపోయేది మేడం, బాగా ఇది కింద పడిపోతారు. అవునా? అవును మేడం, మొత్తం తిమ్మిర్లు వచ్చి వణుకొస్తుంది మేడం నాకు. కానీ బ్యాక్ పెయిన్ వచ్చేది మేడం బాగా. మిమ్మల్ని తన్ని నమ్ముకొని కదా చూసుకుంటున్నాను వచ్చారు మేడం, తను మంచిగానే చూసుకుంటున్నాను. కదండి, మిమ్మల్ని నమ్ముకొని కదా వచ్చింది అమ్మాయి. తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది, మీకు తెలుసా కదా? మీరే డాక్టర్కి తీసుకెళ్తున్నారు అంటున్నారు. మామూలుగా ఇంతకుముందు మాకంటే వాటర్ ప్రాబ్లం ఉండేదన్నమాట. బిందెలతో నీళ్లు మోస్తుంటే ఇది అనేది కొంచెం వెయిట్ పడి నరం ఒత్తుకున్నట్లు అని చెప్పేసి అని డాక్టర్ చెప్పాడు అనమాట. స్కానింగ్ చేయించాను, సిటీ స్కానింగ్ చేయించాను, ఎంఆర్ఐ స్కానింగ్ అయింది మేడం. ఎంఆర్ఐ స్కానింగ్ చేపిస్తే నీకేం లేదమ్మా, జర బెడ్ రెస్ట్ తీసుకుంటారు. కదండి, డాక్టర్ అంటారండి తనకు నిజంగానే పెయిన్ వచ్చి ఉంటే ఏం చేస్తాను, అదే కదా పెయిన్ వచ్చింది. అలాంటప్పుడు మీరు కొంచెం ఓపిక పడ్డాలి కదా ఆవిడ దగ్గర. మీరు 9 years కలిసి కాపురం చేసి మీరు అట్లీస్ట్ ఒక 6 months మీరు వెయిట్ చేయాల్సింది కదా. కొద్దిగా ఆ హెల్త్ క్యూర్ అయ్యారుకో మీరు వెయిట్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు చెప్పండి గోపి? చాలా బాధగా ఉంది. కానీ దీని గురించి మీరు ఆ అమ్మాయిని సంబంధం పెట్టుకున్నాను అని చెప్పింది చాలా తప్పు. అది వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారు? లేడు మేడం. లేరు, కలిసి లేదు, వాళ్ళు కలిసి విడిపోయారా? అవును. డైవర్స్ అయిందా? తెలియదు, ఆ? చేసుకోలేదు, వాళ్ళు డైవర్ట్ చేసుకోలేదు. చేసుకోలేదా? లేదు, మామూలుగానే అయితే మీ పరిచయం అయిన తర్వాత విడిపోయారా, దానికి ముందే విడిపోయారా? ముందే విడిపోయారు. ముందే విడిపోయారు. ముందే విడిపోయారు. ఇప్పటికి వాళ్ళ హస్బెండ్కి తెలీదా మీ ఇద్దరు సంబంధం ఉందని? లేదు, తెలీదు. వాళ్ళ అమ్మ లేదని నాన్న నేను అనుకుంటున్నాను. సో కాకపోతే వాళ్ళకి తెలిసిందో లేదో నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసా మీరు అమ్మాయితో సంబంధం ఉందని? తెలుసు. వాళ్ళు అడగలేదా? ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, మరి ఎందుకు ఈయనతో వెళ్తున్నాను అడగలేదా? వాళ్ళ హస్బెండ్ రాడు అని చెప్పేసి మాట్లాడారు మేడం. మీరు ప్రామిస్ ఏదైనా ఇచ్చారా? జీవితాంతం ఈ అమ్మాయితోనే ఉంటానని ఇచ్చారా? చూసుకుంటానని అన్నారా? ఏదైనా చెప్పారా? ఫాల్స్ ప్రామిస్ ఇచ్చారా? చెప్పాను మేడం. మీరు కేవలం శారీరక సుఖం కోసం వెళ్తున్నప్పుడు మీరెందుకు ఫాల్స్ ప్రామిస్ ఇచ్చారు అమ్మాయికి? లైఫ్ టైం నేను నీతో ఉంటున్నానని ఎందుకు ఫాల్స్ ప్రామిస్ ఇచ్చారు? కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు చెప్పారు? ఇలాగ మా అల్లుడు రాదు, మీరు ఆవిడతో ఉండొచ్చు అని చెప్పారా? చెప్పండి గోపి, మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు వాళ్ళు అంతగా ఏం మాట్లాడలేదు. ఇక అమ్మాయి వాళ్ళకి ఎలా కన్విన్స్ చేసిందో తెలియదు. తెలీదు. మిమ్మల్ని చూశారు, మీరు బాగున్నారు, మీతో ఫ్రెండ్షిప్ పెట్టుకోండి. మీకన్నా ఒక అందమైన ఒక అబ్బాయి చూశాడు, వెళ్ళిపోతుందంటే అప్పుడు ఏం చేస్తారు? బాగా ఆయనకి డబ్బు ఉన్నవాడు, లేకపోతే కారో బస్సో పరిచయం అయితే మిమ్మల్ని కట్ చేసి వెళ్ళిపోతే అప్పుడు మీరు మళ్ళీ సింగిల్ అవుతారు కదా. అప్పుడు మీకు శారీరక సుఖం ఎలాగుంటుంది? ఇంకొకళ్ళని పరిచయం వచ్చేసుకుంటారా? నేను చెప్పినట్టే తను కూడా చెప్పింది మేడం. ఏమని చెప్పింది చెప్పండి? నాతోటే ఉంటానని చెప్పేసి. మీతో మీరు అడగలేదా? మీ భర్తని ఎందుకు వదిలేవని అడగలేదా మీరు? అడిగాను. దానికి ఎందుకు వదిలేసిందంట? వాడు ఊరికే బాగా కొట్టేవాడట. ఏమ్మా? ఊరికే కొట్టేవాడట. ఊరికే కొట్టేవారు? కొట్టేవాడు, మీకు తాగేటోడు. పరిచయం ఉన్నారా అతను? తెలియదు. నేను అడిగాను అనమాట, మరి తను ఎక్కడ ఉంటాడో ఏం లేదంటే తను మామూలుగా మంచోడు కాదు, దొంగతనాలు చేస్తుంటాడు, జైలుకి వెళ్ళిండు అట్లా అని చెప్పేసి అని చెప్పింది నాకు. ఆవిడ భర్తను వదిలేసి ఎన్ని రోజులైంది? అప్పటికి 1 year 1.5 year 1 year అయింది. ఇక తను సింగిల్ అని చెప్పేసి అనుకుని ఇక్కడ వచ్చి డ్యూటీ చేసేటప్పుడు ఆ టైంలో కలిసింది మేడం. మిమ్మల్ని చూసింది. అమ్మాయి, సంజయ్ వాళ్ళ హస్బెండ్ మీరు చూసారా? అప్పుడు దగ్గరనే ఉండేది, మా ఇంటి వెనకాలనే ఒక రోడ్డు అడ్డం ఉండేది అన్నట్టు, అపార్ట్మెంట్లో ఉండేది అన్నట్టు. అయితే వెతికితే అప్పుడు వీళ్ళమ్మ ఇంకొక అతను మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఏమో ఒకరోజు వాళ్ళ వదిన తమ్ముడు ఈ గదిలో ఉండేవారు. ఆ రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజు నేను పోయినప్పుడు. కానీ వాళ్ళు అవునో కాదో భర్త కానీ చూశాను నేనైతే. వాళ్ళ అమ్మ చూసారు, ఒక మనిషిని చూశాను, కానీ వాళ్ళ అమ్మని చూశాను నేను. అదే ఫస్ట్ టైం ఆమెను చూడడం. ఇంకా వాళ్ళ అమ్మని, సంధ్య వాళ్ళ అమ్మను
ఇక ఆమె డ్యూటీకి పోయేది. ఆ పిల్లల్ని కూడా అప్పుడే చూశాను. వాళ్ళ తమ్ముని భార్యకు కూడా అడిగాను, ఈమె ఏంది ఇట్లా చేస్తుంది నా సంసారం అంటే, ఏమో అక్క అట్లా కాదు అని ఆ పిల్ల కూడా ఏడ్చింది నన్ను చూసి. తనకేం కావాలో నా దగ్గర క్లియర్గా చెప్పేశారు. మీకేం కావాలో చెప్పండి, మీరు ఏమి చెయ్యాలో అనుకుంటున్నారు చెప్పండి. నాకు గొడవలు లేకపోతే నేను ఇంట్లో మంచిగానే ఉంటాను మేడం. మరి ఆ అమ్మాయి సంధ్య? నేను చేశాను మేడం, నేను పొరపాటుగా నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు తను కూడా ఫిక్స్ అయి ఉంది, నా మీద డిపెండ్ అయ్యి తను ఫోర్స్గా ఉంది. అది ఎలాగవుతుంది? నేనే అన్నట్టుగా తను ఉందన్నమాట. మరి వాళ్ళ ఆయన వస్తే ఏం చేస్తారు? అప్పుడు నీకు సిగ్గలేదా? భర్త ఉండేటప్పుడు వాళ్ళ ఆయన వస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ ఆయన రాడని తను చెప్తుంది. నేను 100 చెప్తానయ్యా, 100 మాట చెప్తాను. అప్పుడు వస్తే ఏం చేస్తావు? వదిలేస్తావా? ఆ అమ్మాయిని వదిలేస్తావా? అక్కడే ఉంటావా? వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకొని ఆయన పంపించేస్తావా? అది చెప్పు నాకు, అంతే కావాలి. ఒకటి ఆ అమ్మాయితో ఉంటావా, లేకపోతే ఆ అమ్మాయిని వదిలేసి వచ్చేస్తావా? నాతోటి తను ఉన్నప్పుడు, నేను వాళ్ళ ఆయన వచ్చినప్పుడు తను పోతా అంటే నేనేం మాట్లాడతాను? తను ఉంటాననే కదా చెప్పింది, సంబంధం ఉంటాననే కదా ఉన్నది. వాళ్ళ ఆయన వచ్చి ఆ అమ్మాయి పిలిస్తే వెళ్ళిపోతే నువ్వు వదిలేస్తావు, అంతే కదా? అంతే కదా. క్లియర్. ఇప్పుడు ఇంకొకటి, మీ ఆవిడ మీరు రాలేదంటే ఇంకొక అతన్ని సంబంధం పెట్టుకుందంటే మీరేం చేస్తారు? పెద్దగా చేస్తున్నావు, ఇది గుర్తు చేసుకో, అర్థమవుతుందా? చిన్నగా పోయేదాన్ని పెద్దగా చేస్తున్నావు, చావడానికనే నేను రెడీ.